గుడ్ మార్నింగ్ సార్. నానా నేను చెప్పింది ఇతని గురించే. ఇతను లేకపోతే ఇన్స్టిట్యూటే లేదు. గుడ్ మార్నింగ్ సార్. ఇదిగో అబ్బాయి, గుడ్ మార్నింగ్. నువ్వు కూడా ఇలాంటి నిట్టుడో ఎట్టుకోవచ్చు కదా. అదే ఆలోచిస్తున్నాను. నేను నమ్ముకుని 50 ఎకరాల పొలం అమ్ముకుని ఈ ఇన్స్టిట్యూట్ పెట్టాను. నువ్వు సడన్ గా వెళ్ళిపోతే నా బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. చచ్చా, నేను తమాషాకి చెప్పాను. అలా నేను ఎక్కడికి వెళ్ళను. ధైర్యంగా ఉండు. అమ్మా, Dear students, today I am going to give a lecture on Java programming language. Java is a collection of classes in a systematic hierarchical structure. A group of such classes are put in a package. And so, class is the basic element of Java. Now let me give a simple example, okay? ప్లీజ్ అండి, ఒకే ఒక్కసారి మాట్లాడతాను. వీల్లేదంటే వీల్లేదు. అమెరికాలో ఉన్న కూతురు ఏమైనా చిన్నపిల్ల? రోజు ఫోన్ చేసి మంచి చెడ్డలు మాట్లాడడానికి. మొన్నటి నెల 30,000, నిన్నటి నెల 42,000. టెలిఫోన్ బిల్లు చూస్తుంటే వణుకొస్తుంది యువతల. ఈ నెలలో అసలు బిల్లే రాదండి. ఒక్క కాల్ కూడా మాట్లాడలేదు. అబ్బా, ఏంటది? ఎవరితో బిల్లు మనకొచ్చిందండి. అలా ఎలా వచ్చింది? ఏమో మరి. ఎదుటి ఏం లేదండి. అరే ఇవ్వమంటుంటే ఏం లేదంటుంటే ఏంటి? కొంపదీసి టెలిఫోన్ బిల్లా? ఏం లేదంటే మనిషి నమ్మరేమిటండి? ఇంతగా నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నావంటే ఇది తప్పనిసరిగా టెలిఫోన్ బిల్లే. 1,25,000 బిల్లా? అసలు ఈ ఫోన్ కట్ చేస్తే గానీ పీడ వదలదు. ఏమండి, ఎలాగో ఫోన్ కట్ చేస్తున్నారు కదా, ఒక్క ఫోన్ మాట్లాడుకుంటానండి. ఒక్కసారి ఏమిటి, 100 సార్లు మాట్లాడుకో. కట్ చేశాక. అమ్మా ఒకసారి ఇలా రండి. ఏమ్మా, బాగున్నావా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? మాట్లాడు. ఏంట్రా, అక్కయేనా? అవునమ్మా, అక్కే. మొన్న చెప్పాను కదా వీడియో చాటింగ్ అని. ఇదే మనకు కావలసిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా ఇలాగే ఎదురుగా చూస్తూ మాట్లాడుకోవచ్చు. మాధవి, నిన్ను ఇందులో చూస్తుంటే నా మనసు ఏదోలా ఉందే, మాటలు కూడా రావట్లేదు. రాత్రి ఫోన్ చేసి తలనొప్పిగా ఉందన్నావు, ఇప్పుడు ఎలా ఉందమ్మా? అంటే తలనొప్పి గురించి కూడా ఫోన్ చేసి మాట్లాడావా? ఏంటి నాన్న మీరు మరీను? ఆయ్ బంటిగాడు. హలో బావగారు, కళ్ళకి జోడొచ్చిందేమిటి? వయసు అయిపోతుందిగా బావమరిది. ఏమిటి మాధవి, అల్లుడు గారు అలా చిక్కిపోయారేమిటి? నువ్వు పంపిన పచ్చళ్ళన్నీ అయిపోయాయి. అప్పటి నుంచే సరిగా భోజనం చేయట్లేదు. అయ్యో, మొన్ననే ఆవకాయ పట్టానమ్మా, తెస్తానుండు. హలో, తెచ్చి ఏం చేస్తావు? దీనికి రాస్తావా? అయ్యో నా మతి మండ. ఒరే, ఇక్కడ తినిపిస్తే అక్కడ తినే మిషన్ వస్తే బాగుండేదిరా. ఏం బావమరిది, ఇంట్లో వీసీ పెట్టించావు, ఇన్కమ్ బాగున్నట్టుందే. బాబు, కట్నం పేరుతో నువ్వు కొట్టిన దెబ్బకి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు. మళ్ళీ నువ్వు కళ్ళెర చేయకు. ఇంకేం చేస్తారులేరా, కళ్ళజోడు వచ్చేసిందిగా. అల్లుడు గారు, వీడికి కూడా అక్కడ ఏదైనా సంబంధం చూడండి. అలాగే, తప్పకుండా. అదేమిట్రా ఆపేశావు? ఉంచితే మీరు పెళ్లి మాటలు ఆపరు కాబట్టి. ముందులే, నాకు ఆకలేస్తోంది, అన్నం పెట్టరా. రా. ఏంటవి, కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటున్నావా? కాదు, ఐటెక్స్ కంపెనీ వాళ్ళు కళ్ళతో నవ్వడం ఎలాగో చూపిస్తూ యాడ్ తయారు చేస్తే ₹1,00,00,000 ఇస్తామని చెప్పారు. దానికే ట్రై చేస్తున్నాను. ఏంటి, ఆఫ్టర్ కళ్ళతో నవ్వడానికి ₹1,00,00,000? నీ కళ్ళతో నవ్వడం వచ్చా? వచ్చా. కంప్యూటర్ గురించి అడిగితే జీరోని గానీ ఇలాంటి వాటిలో నేను హీరోని. ఏది, ఓసారి నవ్వి చూపించు. ఒక్కసారేంటి, 10 సార్లు 10 రకాలుగా చూపిస్తా. చూపించు. కళ్ళతో కళ్ళతో. ఇక్కడ చూసినావు? కళ్ళతో కాదు, కళ్ళతో చూడు. ఐసీ, రెండింటికి లింక్ ఉండకూడదు అనమాట. ఇప్పుడు వస్తాను.
హలో సుబ్బారావు, హాయ్. రెడీయా? రెడీయా? మ్మ్, దగ్గరికి రా. వచ్చాను. ఇంకా దగ్గరికి రా. మ్మ్, చూడు, నా కళ్ళల్లోకి సూటిగా చూడు. చూస్తున్నా. చూడు మ్మ్. చూడు. చూసావా నా కళ్ళతో నేను ఎలా నవ్వించాను? కళ్ళతో నవ్వడం అంటే ఇదే. ఆహా. సరే సుబ్బారావు, నేను నీకు చెప్పినట్టే కనిపిస్తా. సరే చూడు. ఏంటి సుబ్బారావు, షాక్ తిన్నావా? నో, ఈ మాత్రం దానికి షాక్ ఏంటి? అయినా నువ్వు ఇలా చేస్తావనుకోలేదు. మరి నువ్వు మాత్రం చేసిందేంటమ్మా? కళ్ళతో నవ్వమంటే పళ్ళతో నవ్వుతావా? అయినా మనసుతో నవ్వితే కళ్ళు పళ్ళు అన్నీ నవ్వుతాయి. ఆ విషయం మాకు తెలుసులే. అదేంటి సుబ్బారావు అటు తిరిగావు? నువ్వు కనిపించినప్పుడు ఎటువైపు తిరిగితే ఏమిటి? ఫీల్ అయ్యావా? మ్మ్హ్మ్. అయితే ఇటు తిరుగు. ఎందుకు? తిరిగి చూస్తే నీకే తెలుస్తుంది. తిరుగు సుబ్బారావు. ఏ సుబ్బారావు, ఏంటలా చూస్తున్నావు? ఇన్నాళ్ళు కలువలు కొలంలోనే విరబోస్తాయనుకున్నాను. కానీ నీ కళ్ళు చూశాక అవి ఈ రూపంలో కూడా విరబోస్తాయని నాకిప్పుడే తెలిసింది. నీ కనుపాపల్లో ఆషాఢ మాసపు నీలిమబ్బులు కదలాడుతున్నాయి. కార్తీక పున్నమి వెన్నెల విరపూసినట్టుంది. నీ కళ్ళల్లో అనుభూతి కందని ఆనందం ఉంది, ఊహల కందని ఉత్తేజం ఉంది. దిస్ ఇస్ మై ఇన్స్పిరేషన్. మెరిసే నీ కన్నులలో విరిసింది వెన్నెల, నడిపింది నన్నిలా, పిలిచే నీ పలుకులలో కొలువుంది కోకిల, కదిపింది నా కళ, ముసుగులో మసకలో మరుగేలా, మనసులో మనసులా కరిగేలా, అరచేతి రేఖలా అందరావే బాల, మెరిసే నీ కన్నులలో విరిసింది వెన్నెల, నడిపింది నన్నిలా. అతిలోక సుందరివి నువ్వంటూ ఆశగలేను, ఎనలేని సంపదను నీవంటూ అనుకోలేను, కలటపడే జీవితానికి నువ్వే ప్రేరణ, కను తెరిచే కొత్త జన్మకి నీదే దీవెనా, చెలియా నీపై ఆరాధన, సఖియా నీకే అన్వేషణ, వదిలేని గాథలా ఎదురు రావే బాల, మెరిసే
కన్నులలో విరిసి కన్నెలా నడిపి కన్నెలా పై పైన మెరుగులకు వెలువేస్తే ప్రేమే కాదు లోలోని మమతలను వెలిగిస్తే చీకటి కాదు అని తెలిపే ప్రణయమూర్తికి బ్రతుకే అర్పణ నన్ను వలచే సుగుణశీలికి చేస్తా అర్చన రోజు నీదే ఆలోచన రాణి నా ఆత్మ బంధువా అంచు చిక్కవేళ మెరిసే నీ కన్నులలో విరిసి కన్నెలా నడిపి కన్నులా ముసుగులో మసకలో మరుగేలా అరచేతి రేఖలా అందరావే బాలా మెరిసే కన్నులలో విరిసి కన్నెలా నడిపి కన్నెలా హలో హలో సుబ్బారావు. హాయ్. అదేంట్రా అరగంట నుంచి ట్రై చేస్తున్నాను. బీసీ ఎంగేజ్ లో ఉందేంటి? అదే ఎంగేజ్ లో కాదు, ఎంగేజ్మెంట్ లో ఉంది. మా అమ్మ అక్క కలిసి నాకు ఇంటర్నెట్ లో పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. అమ్మాయి నచ్చిందా? నేనే అమ్మాయికి నచ్చలేదంట. అదేంటి? ఆల్రెడీ నాకు ఇంకో అమ్మాయి నచ్చేసిందంట. ఆ అమ్మాయికి నేను నచ్చేసానని క్లియర్ గా చెప్పింది. నీకు నచ్చిన అమ్మాయి ఎక్కడుందో కూడా చెప్పిందా? అరేబియా సముద్రం అడుగున ఉందని చెప్పింది. ఏంటి మాట్లాడావు? సుబ్బారావు, నాకు వెంటనే రెక్కలు కట్టుకొని వచ్చి నీ ముందు వాలాలనుంది. నాకు అలాగే ఉంది. నువ్వెక్కడున్నావో చెప్తే నేనే వచ్చేస్తాను. నీకంత రిస్క్ అక్కర్లేదు. నేను రేపు 10 o'clock ఫ్లైట్ కి హైదరాబాద్ వస్తున్నాను. ఓకే? నిజంగానా? అయితే నేనే వచ్చి రిసీవ్ చేసుకుంటాను. అసలు నన్ను ఎలా గుర్తుపడతావు? గుర్తుపడితే ఏమిస్తావు? ఏం కావాలి? చెప్పిన తర్వాత కాదనోగా? లేదులే, చెప్పు. ముద్దు. ఏయ్, ఇస్తావా? అయితే నేనే ఇస్తాను. ముందు నన్ను గుర్తుపట్టు, తర్వాత చూద్దాం. ఓకే, సీ యు. బాయ్. వెల్కమ్ టు ఇండియా. ఏంటలా చూస్తున్నావు? నిన్నింత ఈజీగా గుర్తుపడతానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. పరిమళాన్ని బట్టి పువ్వుల్ని, స్వరాన్ని బట్టి గాయకుల్ని,
ఈ డాలర్ ని బట్టి నిన్ను ఎలా ఉంది? అసలు ఎవరండి మీరు? నేనెవర్నా? మై డియర్ సుబ్బలక్ష్మి, నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయొద్దు. నేనే నీ సుబ్బారావు. చూడు మిస్టర్, మీరేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. శైలు, వాట్ ఈస్ ద మ్యాటర్? హూ ఇస్ హీ? ఎవరో తెలియదండి, లూజ్ లాగున్నాడు. వాట్ మ్యాన్, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? సారీ అండి, ఏదో తెలియక సారీ, వాట్ సారీ? షీ ఇస్ మై వైఫ్. మీరు చూడడానికి gentleman లా ఉన్నావు? ప్లీజ్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఈ అమ్మాయి ఎవరు? అటు తిరిగి నిలబడి ఉందంటే సుబ్బలక్ష్మి అయి ఉండొచ్చు. ఏంటి చూస్తున్నాడు? కొంపతీసి గుర్తుపెట్టాడా? సుబ్బలక్ష్మినా మళ్ళీ పొరపాటు పడుతున్నానా? ఎలా గుర్తుపెట్టాడబ్బా? పలకరిస్తే పళ్ళు రాలుకుంటది కదా. ఇటే వచ్చేస్తున్నాడు, గుర్తుపెట్టేశాడేమో. ఎక్స్క్యూజ్ మీ మేడం. హలో హలో, ఏంటండి పడతావా ఏంటి? చూడు, చున్నీ చూసుకోమని చెప్పు మేడం ని. మేడం, మీ చున్నీ తప్పే. ఫ్యాంటాస్టిక్ రవి. బాక్సింగ్ గేమ్ లో ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అన్ని నీలో ఉన్నాయి. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ టైమింగ్. థ్యాంక్ యూ సార్. నువ్వు పట్టుదలతో కృషి చేస్తే ఈ సంవత్సరం నేషనల్ ఛాంపియన్షిప్ మన క్లబ్ కి, మన క్లబ్ ప్రెస్టేజ్, ఇమేజ్ నువ్వే నిలబెట్టాలి. షూర్ సార్, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, గుడ్ లక్. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్. మీరు విన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ రవి. థ్యాంక్ యూ.
ఇంతమంది మిమ్మల్ని అభినందిస్తుంటే మీకేమనిపిస్తోంది? ఎంతమంది అభినందించినా ఎవరో అభినందించలేదనే బాధ. డోంట్ వరీ, మీరు పట్టుదలతో ఏదైనా సాధిస్తారన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, సీ యు Bye. లేటర్. హాయ్ అపర్ణ, ఊరు నుంచి ఎప్పుడొచ్చా? నిన్నే వచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. హలో అపర్ణ, మార్నింగ్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అపర్ణ, నువ్వు గెస్ట్ చేసి తక్కువ కోట్ చేసినందుకు ఆ ప్రాజెక్ట్ మనకే వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎనీహౌ ఈ ప్రాజెక్ట్ చాలా తొందరగా ఫినిష్ చేయాలి. అందుకే టెంపరీగా ఇంకో సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ ని కూడా అపాయింట్ చేశాను. మే ఐ కమ్ ఇన్, సార్? హలో మిస్టర్ రవి, Hello, నీ sir. గురించే మాట్లాడుకుంటున్నాం. మీట్ మై ప్రాజెక్ట్ మేనేజర్ మిస్ అపర్ణ. హలో. అపర్ణ, మన ప్రాజెక్ట్ గురించి రవికి ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే సార్. ప్లీజ్ క్యారీ ఆన్. రండి. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. Would you like to have some coffee or tea? నో థ్యాంక్స్. Actually, this project is an internet project where the employees of the company can access that from anywhere in the world. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నేనిక్కడ మిమ్మల్ని చూడలేదే. లేదండి, మనం ఎక్కడో కలుసుకున్నాం. నాకు గుర్తులేదు. మీరు వచ్చిన పనేంటో ముందు అది చూసుకుంటే బాగుంటుంది. ఇందులో మీరు చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ వర్క్. బేసికలీ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ స్క్రీన్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. సో వి షుడ్ మేక్ దిస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అపర్ణ గారు, ఇంతకు ముందు మీరు ఎక్కడ వర్క్ చేసేవారు? మీ ఉద్దేశం ఏంటండి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను పిచ్చి పిచ్చి ప్రశ్నలు, అదోలా చూపులు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? అది అలాంటిదేం లేదండి. ఏది లేదండి. ఒక అమ్మాయి పరిచయం అయిన వెంటనే వచ్చిన పని వదిలేసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది అని మగబుద్ధులు బయటేసుకుంటారు. అమ్మాయిలంటే అసలు ఏమనుకుంటున్నారండి? నేను అలాంటి వాడిని కాదండి. ఎలాంటి వారో తెలుస్తూనే ఉంది. ఐఎమ్ సారీ అండి. ఓకే, ఇక ముందు ఎప్పుడు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయరని నమ్ముతున్నాను. ఈ మ్యాటర్ అంతటితో వదిలేద్దాం, వర్క్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ సిట్ డౌన్, వర్క్ స్టార్ట్ చేద్దాం. ఈ మూడ్లో నేను వర్క్ చేయలేనండి. రేపటి నుంచి ఫ్రెష్ గా వర్క్ స్టార్ట్ చేద్దాం ప్లీజ్. మీరు అనుకున్నట్టు నా మనసులో ఎలాంటి దురుద్దేశాలు లేవు. నా మనసులో మాత్రం ఒకే ఒక రూపం ఉంది. ఆ అమ్మాయి ఊహల వల్లే నేను డిస్టర్బ్ అవుతున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్.
బహుమతి లాంటిది నువ్వు గొప్పల వదిలి సిగరెట్ పొగలు ధూపం అనుకుంటా నువ్వు నాతో కలిపి 4 మాటలు 6వ వేదం అనుకుంటా ఆవారాలా కనిపిస్తూ ఉన్నా అచ్చం హైదరాబాదీ దాదాలా ఉన్నా చిరాగ చూసే దేశే నీదైనా నిత్యం పరాగ తిరిగే పద్ధతి నీకున్నా అయినా మనసున్నది కనుకే హ్యాండ్సమ్ 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 ఐ లవ్ యు హ్యాండ్సమ్ వైట్ హౌస్ సౌదం లాంటిది నువ్వు పాలికి తొడిగే మురికైన పూటు నాకది మృదువైన అద్దం లాంటిది నీ నిద్ర భంగం చేసే దోమను శత్రువులాగా భావింప నీ తోటలో ఎగిరే లేడి చిలకను సరసికి మళ్ళీ సాధిస్తా ఆవారాలా కనిపిస్తూ ఉన్నా అచ్చం హైదరాబాదీ దాదాలా ఉన్నా చిరాగ చూసే దేవే నీదైనా నిత్యం పరాగ తిరిగే పద్ధతి నీకున్నా అయినా మనసున్నది కనుకే హ్యాండ్సమ్ 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 ఐ లవ్ యు హ్యాండ్సమ్ 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 ఐ లవ్ యు హ్యాండ్సమ్ ఇదేంటబ్బా ఇది నా ఇల్లేనా నా ఇల్లు అయితే దాదాలు ఎక్కడ ఎందుకుంటారు చచా ఇది నా ఇల్లు కాదు ఎవరిల్లో దాదాలు కబ్జా చేయడానికి వచ్చుంటారు ఏ ఆగు ఇది నీ ఇల్లే ఏ మిస్టర్ ఎవరు మీరు అది తర్వాత చెప్తాం గానీ లోపల మా అన్నాడు రమ్మంటున్నాడు పద అన్న ఎవరా అన్న అవన్నా 2 నెలలు ఫుల్ రెస్ట్ జైలుకి వెళ్ళి నిన్నే వచ్చానా అన్నా నిన్న అడ్రస్ మార్చినా ఇవాళ సంది ఇదే అడ్రస్ లేదు ఇంకా మర్డర్ చేయలే మన పొరగాలు క్యాండిడేట్ పట్టుకొస్తున్నారు మర్డర్ చేయగానే పే చేస్తా ఉంటానా నమస్తే తమరెవరు సార్ ఏదో మర్డర్ చేస్తామంటున్నారు ఎవరిని మజాక్ చేస్తున్నావురా ఇంకేమన్నా మర్డర్ చేస్తా నిన్నే నాన్న నేను మర్డర్ చేయాల్సినంత పవర్ఫుల్ క్యాండిడేట్ కానే అవలగాడిని అనుకుంటున్నావురా ఎంత కష్టపడి ప్లాన్ చేసి పంజగుట్టలో నా బొందల గట్టల కబ్జా చేసి దెన్ను పెడితే ఆ ల్యాండ్ లార్డ్ గాడు మా పోరగాలు నిలగొట్టి ఆ ల్యాండ్ నీకు అమ్మిండంట అందులో అదేంటది కంప్యూటర్ స్కూల్ అన్నా గలీజ్ గా కంప్యూటర్ స్కూల్ పెట్టామంట బలిసిందారా రే దెబ్బకి దెబ్బ దీనికి నీళ్లు కూడా కబ్జా చేసిన బిడ్డ నా ఇల్లు కబ్జా చేస్తావా ఇప్పుడే పోలీసులు ఫోన్ చేసి మిమ్మల్ని పట్టిస్తాం పోలీసులకు ఫోన్ చేస్తావు చెయ్యరా అవులగాని ఆయేంద్ర కృష్ణుడు నేను ఒకే టైప్ రా ఇద్దరం జైల్లోనే పుట్టినాం అరే బర్త్ ప్లేస్ కి పోయి భయపడతారా ఇగో ఇప్పుడే చెప్తున్నా వేరే ప్లేస్ కబ్జా చేసేదాకా నేను ఈయన్నే ఉంటా ఈయన్నే తింటా ఈయన్నే వంట తాగి ఒక గిలాస్ తండా పానీ తీసుకురాయే రాగి నా పెళ్ళం పెళ్ళై 10 ఏళ్ళైనా నేనే లవ్లీగా రాగి అని పిలవలేదు నువ్వెలా పిలుస్తావు చుబే చెల్లెల్ని రాగి అని పిలిస్తే తప్పారా నా పెళ్ళం నీకు చెల్లెలు ఎలా అవుతుంది అవురా అక్క చెల్లెలే నాకు రాగి ఆ దేవుడిచ్చిన చెల్లె నన్ను క్షమించు రాగి అంటే రాంగా అర్థం చేసుకున్నాడు బావా అన్నా ఆయన ఒక్కడిని బావా అని పిలవని అన్నా ఠీకే మా చెల్లె చెప్పింది కదా గట్లనే విలువ బావా రవి గారు ప్లీజ్ చూడొద్దు ఏమిటండి
ఏముంది అందులో? ఇది నా పర్సనల్. ప్లీజ్ మీరే అర్థం చేసుకోండి. అంటే మీరు కూడా కంగ్రాచులేషన్స్. ఎవరండి ఆ లక్కీ ఫెలో? ఏదో ఒకసారి చూడండి. ప్లీజ్, ఇతను నేనే మీకు పరిచయం చేస్తాను. అతను చాలా అదృష్టవంతుడండి. ఎందుకు? మీలాంటి మంచి అమ్మాయి హృదయంలో ప్లేస్ సంపాదించాడే అందుకు. ఇదేమిటండి, చాలా వెరైటీస్ ఉన్నాయే, అన్ని మీరే చేశారా? ఈ చేతులతోనే చేశానండి. ఓహో, వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు కూర్చోండి. గెస్ట్ ఫస్ట్. ప్లీజ్ ఫార్మాలిటీస్ వద్దండి, మీరు కూర్చోండి. ఓకే. కలిసి తిందాం. అవును, చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను, కానీ వర్క్ బిజీలో కుదరటం లేదు. ఏమిటో అడగండి. అదే ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు ఓ అమ్మాయి గురించి చెప్పారు. ఓ, సుబ్బలక్ష్మి గురించా? ఆ అమ్మాయిని నాకెప్పుడు పరిచయం చేస్తారు? బాగుందండి. అరచేతిలో ఉన్న మీ వుడ్బీనే నాకు చూపించలేకపోయారు. అలాంటప్పుడు కనిపించిన నా సుబ్బలక్ష్మిని నేను మీకు ఎలా ఇంట్రడ్యూస్ చేయగలనండి? అదేంటి, ఆ అమ్మాయి ఎక్కడుందో మీకు తెలీదా? ఇక్కడే ఉందని తెలుసు, కానీ ఎక్కడుందో తెలీదు. మనిషి ఎలా ఉంటుందో తెలీదు, కానీ మనసు ఎలా ఉంటుందో నాకు తెలుసు. అవునండి, ప్రతి వాళ్ళకి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ప్లీజ్ అలా అనకండి. నా సుబ్బలక్ష్మి అటువంటిది కాదు. తన మాటల్లో మంచితనం, ఆ గొంతులో ఆత్మీయత తప్ప నాకు ఇంకేమీ వినిపించవు. సారీ, మిమ్మల్ని హర్ట్ చేసుంటే క్షమించండి. మీకో విషయం తెలుసా? నాతో కలిసి భోంచేసి మొదటి వ్యక్తి నా సుబ్బలక్ష్మి అవ్వాలని కోరుకున్నాను, కానీ ఎందుకో మీరు పిలిస్తే కాదనలేకపోయాను. థ్యాంక్స్. తొందరలో మీరిద్దరూ కలుసుకోవాలని కోరుకుంటున్నాను. అదే కనుక జరిగితే ఆ అమ్మాయిని మొదట మీకే పరిచయం చేస్తాను. చూద్దాం. మరి మీ ఉడ్బిని నాకెప్పుడు పరిచయం చేస్తారు? మీరెప్పుడో నేనప్పుడే. ఓకే. జరగండి జరగండి. ఎందుకంటే చిన్నపిల్లని చేసి ఏడిపిస్తారు? మీకేం కావాలో నన్ను అడగండి. నువ్వు లేకు బాస్. లే బాస్. అరే నువ్వు గింత అంటున్నావు, నీ కంప్యూటర్ వచ్చారా? శుభ్రంగా. దిస్ ఇస్ కాల్డ్ కంప్యూటర్. అంటే ఇది కంప్యూటర్ అన్నట్టు. దిస్ ఇస్ కాల్డ్ కీబోర్డ్. అంటే ఇది తాళం చెవి అన్నట్టు. దిస్ ఇస్ కాల్డ్ మౌస్. అంటే ఇది ఈ ఎలుక అన్నట్టు. దిస్ ఇస్ కాల్డ్ ఫ్లాపీ. యు మస్ట్ కీప్ ఇట్ ఇన్ దిస్. అంటే అర్థమైనా? ప్రోగ్రామ్ మొత్తం ఫ్లాప్ అన్నట్టు. ఆర్ యు ఫాలోయింగ్ మీ? ఫాలింగ్ ఫాలింగ్ బిల్కుల్ ఫాలింగ్. అరే జరా తెలుగులో చెప్పు రాదా? మా బాస్ లాగా మీకు కూడా ఇంగ్లీష్ రాదా? అరే అంగ్రేజీ నాకెందుకు రాదా? మా పోరగాళ్ళకి రాదు. That's all right. If you are interested, you can come tomorrow. We'll continue. Okay? ఓకే ఓకే ఠీకే ఠీకే. పోరడు ఖతర్నాకు టీచర్ అవా? నో 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 నో, బాయ్, ఆఫీస్ బాయ్. ఆఫీస్ బాయా? రేయ్ పోరడు జబర్దస్తున్నాడు, నజరేసుంచు. రాత్రికి వేసేయమంటావా అన్న? ఈ నోట్ల మనువాడ నజరంటే మంచిగా చూడమని రా. ఏడ దొరికిందా నా పానానికి? హలో. Many many happy returns of the day. సుబ్బలక్ష్మి నువ్వా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు నా బర్త్డే నీకెలా తెలుసు? When there is a will, there is a way. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు విషయం చెప్పడం కోసం ఇప్పటి వరకు మేలుకున్నావా? నువ్వు నా కళ్ళల్లో ఉంటే నిద్ర ఎలా వస్తుంది సుబ్బారావు? నీకింకో సర్ప్రైజ్ న్యూస్ చెప్పనా? ఏంటి? రేపు నీకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఏమిటది? మనం రేపు ఉదయం 10 గంటలకు హనుమాన్ టెంపుల్లో కలవబోతున్నాం. మార్నింగ్ 10 గంటల వరకు ఎందుకు? ఇప్పుడే కలుసుకుందాం ప్లీజ్. నేనెవరో తెలియకుండానే ఇన్ని రోజులు వెయిట్ చేశావు. ఈ చివరి 10 గంటల్లోని థ్రిల్ మన జీవితంలో మళ్ళీ రాదుగా సుబ్బారావు. బాయ్. యా
పొంగి పొంగిపోతోంది గుండె పొంగి పొంగిపోతోంది నేడే రంగు రంగు స్వప్నాలు పండే టెంగు టెంగుమంటూ పాదాలు ఆడే సంక్రాంతి ఈనాడే నవరాత్రి ఈనాడే దీవాలి ఈనాడే రంగోలి ఈనాడే పొంగి పొంగిపోతోంది గుండె పొంగి పొంగిపోతోంది నేడే రంగు రంగు స్వప్నాలు పండే చెంగు చెంగుమంటూ పాదాలు ఆడే హేమంత ఋతువున ఏకాంత బ్రతుకున రామ చిలుకరానుంది నే సంగి విరహము వేధించు వయసున వాన చిలుకు పడనుంది కలలు గన్న బంగారు లేడి కలుసుకునే సుముహూర్తమిది కలలు గన్న బంగారు లేడిని కలుసుకునే సుముహూర్తమిది పొంగి పొంగిపోతుంది గుండె పొంగి పొంగిపోతుంది నేడే రంగు రంగు స్వప్నాలు పండే చెంగు చెంగుమంటూ పాదాలు ఆడే ఆకాంక్ష తీరిన ఈ మంచి రోజున రాజ్యమేలినకుంది ఎదురు చూపులోనే ఎంతో మాధుర్యం ఉన్నట్టుంది ఎదురు చూపులోనే ఎంతో మాధుర్యం ఉన్నట్టుంది పొంగి పొంగిపోతుంది గుండె పొంగి పొంగిపోతుంది నేడే రంగు రంగు స్వప్నాలు పండే టెంగు టెంగు అంటూ పాదాలు ఆడే సంక్రాంతి ఈనాడే నవరాత్రి ఈనాడే దీవాలి ఈనాడే రంగోలి ఈనాడే
ఏమిటి? నీతో పెద్ద బాక్సర్ అని చెప్పానే అతనే. అతనితో ఒకసారి మాట్లాడతానే. నోరు మూసుకుంటా. సుబ్బారావు, ఇంతకంటే అవమానం ఇంకేమన్నా ఉందా? నడి రోడ్లో నలుగురు చూస్తున్నారని కూడా లేకుండా ఇంత బరి తెగించావంటే వాణ్ణి కాదే, రెచ్చగొట్టినందుకు నిన్ననాలి. పరువుగా బతికే కాపురాన్ని బజారుకి ఇడ్చావు కదే. నువ్వు చేసిన వెధవ పనికి నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగలవే? ఇంత జరిగిన తర్వాత నిన్ను ఎవడు చేసుకుంటాడే? ఎవరో ఎందుకు, అతనే చేసుకుంటాడు. ఏంటే ఏంటే కొనుగుతున్నావు? కొనగడం లేదు, అతనే చేసుకుంటాడని చెప్తున్నాను. ఎంత బరి తెగించావే? నన్ను ఎదిరించి మాట్లాడతావా? సిగ్గులా? సరే, నేను ఏం పాపం చేశాను? నిన్ను పెంచినట్టే కదా దాన్ని కూడా పెంచాను. ఏవే, నీలాగా ఎప్పుడైనా ఇది ప్రవర్తించిందా? ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసా ఉంటే చంపేస్తాను. జాగ్రత్త. చంపినా పర్వాలేదు, నేను అతన్నే ప్రేమించాను, అతనే పెళ్లి చేసుకుంటాను. ఏంటిది చిన్నపిల్లల బామ్మేదో కోపంలో తొందరపడిందనుకో, దానికి ఇంత బాధపడాలా? ఆవిడ కోపమే గాని నీ ఉద్దేశం ఏంటని ఒక్కసారి అడిగిందా? బామ్మ అడగకపోతే నేను అడుగుతున్నాను, నాకు చెప్పు. నేను రవిని ప్రేమిస్తున్నాను. అంటే అతను నీకు ముందే తెలుసా? తెలుసు, కానీ నేనెవరో అతనికి ఈ రోజు వరకు తెలియకపోయినా అతన్ని నేను ఎంతో అభిమానిస్తున్నాను. అపర్ణ, నీ దగ్గర ఏ రోజు ఏ విషయం దాచలేదు. ఏదో ఒక రోజు అతని ప్రేమను నా సొంతం చేసుకుని ఆ థ్రిల్ నీకిద్దాం అనుకున్నాను. చూడు, అతనంటే నాకెంత ప్రేమో చూడు. ఆ ప్రేమతోనే ఎన్నో ఉత్తరాలు రాశాను. ప్రతి అక్షరంలో నేను కనిపించాలని నా రక్తంతో రాశాను. ఓహో, బ్లడ్ తో రాసిందా? అమ్మగారు, నా భార్య పోయినప్పటి నుంచి దీన్ని ప్రాణం కన్నా మిన్నగా పెంచుకున్నాను. కొడుకు కోళ్ళను పోగొట్టుకుని మీరు పుట్టే దుఃఖంలో ఉన్నారు. నన్ను సడన్ గా రమ్మని మిలిటరీ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. నేను వచ్చేంత వరకు నా పాపను మీరు చూసుకున్నారంటే. చూడు బాబు, నువ్వు వెళ్లేది మామూలు పని కాదు. మీరు దేశం కోసం పడే కష్టాల ముందు ఇదేమంత పెద్ద విషయం కాదు.
మీ అమ్మాయిని నా మనవరాలతో సమానంగా చూసుకుంటాను. నువ్వు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటాను. థ్యాంక్స్. అనాథగా పెరగాల్సిందని చేరదీసి నా జీవితం నిలబెట్టిన కుటుంబానికి అన్యాయం చేయలేను. నా జీవితం కోసం దివ్య భవిష్యత్తును పాడు చేయలేను. నా సుఖం కోసం దివ్య ఆశల్ని నాశనం చేయలేను. నేను అపర్ణని, రవిని ప్రేమించిన సుబ్బలక్ష్మిని కాదు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఆ సుబ్బలక్ష్మి చచ్చిపోయింది. సుబ్బలక్ష్మి చచ్చిపోయింది. చూడు దివ్య, చిన్నప్పటి నుంచి మన కష్ట సుఖాలు ఒకరికొకరం చెప్పుకున్నాం. ఈ రోజు నీ బాధేంటో నాకు చెప్పేశావు. బామ్మని ఎలాగైనా ఒప్పించి నీ పెళ్లి చేసే బాధ్యత నాది. నువ్వు ప్రేమించినతను ఎవరో కాదు, నాకు మంచి ఫ్రెండ్. అతనితో కూడా ఈ విషయం గురించి మాట్లాడతాను, సరేనా? నువ్వు కళ్ళు తెరిచినా మూసినా నేనే కనిపిస్తున్నాను కదా. సరే, బెడ్రూమ్ లోకి ఎలా వచ్చావు? బెడ్రూమ్ లో నువ్వున్నావు కాబట్టి. అయ్యో, బామ్మ చూసిందంటే? మీ బామ్మ చూసే ఛాన్సే లేదు. ఇదంతా కళ, జస్ట్ డ్రీమ్. కళ? మరి నేను కళ్ళు తెరుచుకున్నానేంటి? కళ్ళు తెరుచుకునే కళలు కంటున్నావు. కావాలంటే గిలి చూడు. మా నాన్న గిల్లి చూద్దాం. గిల్లినట్టే లేదే. మరి కళ అంటే అలాగే ఉంటుంది. అదేంటి దగ్గరకు వస్తున్నావు? దూరంగా ఉండలేక. ఓ మై గాడ్, కళ కదా అని చేయి వేస్తావో ఏంటో. ఇంతే కదా, మొద్దు పెట్టుకుంటావేమోనని కంగారు పడ్డాను. అరే, భలే గుర్తు చేశావు. ఇంత చిన్న ముద్దకి ఎంత మైకంగా ఉందో. వచ్చి ఒళ్ళో కమ్ముకోవాలి. ఇంతకాలం ఇందుదా చిన్న చెరి చిత్ర చలో అని నీతో పుట్టగిన చలో అని నీకే పుట్టగిన వెల్లో మన వెల్లో కావాలి. పిల్లో వచ్చి ఒళ్ళో కమ్ముకోవాలి. పడితే ఒళ్ళ
సిగ్గులు మానవే ప్రియాది జాణ గొడుగులవుతా ఇవానలోన అడిసిపోయెను నా చీర కొంగు పొడిసి పట్టగయ్య కౌగిలిగా నువ్వు మదిగా మనుకో సోయగాల వాయన మీయగ అబ్బా అమ్మా అబ్బా అమ్మమ్మ అబ్బా అమ్మా అబ్బా అమ్మమ్మ పిల్లో వచ్చి ఒళ్ళో కమ్ముకోవాలి పొడుపు నీవేగా నలనా వదిలి పెట్టగా బంగారు కొండ వదిలి పెట్టకు శృంగార కండ దాచిపెట్టకు నీ చల్లకుండా దోచుకుంటా తెల్లారకుండా తడిజాతరలో ఇక తడిచేకినా పద్ధతి అంతని అబ్బా అమ్మా అబ్బా అమ్మమ్మ అబ్బా అమ్మా అబ్బా అమ్మమ్మ వెళ్ళు వాన వెళ్ళు మగవాలి పిల్లో వచ్చి ఒళ్ళో కమ్ముకోవాలి అమ్మదంగా ఇంతకాలం ఇందుదా చిన్న చెరు చిన్నరా చెరలి నీతో వచ్చేయన హలో అని నీకే ఇచ్చేయన పిల్లో వచ్చి ఒళ్ళో కమ్ముకోవాలి కళ చెదిరిపోయింది కానీ ఈ కాపు బాబు ఏంటలా చూస్తున్నావు? సుబ్బు, నువ్వు ఎవరో ఎక్కడుంటావో తెలియనంత వరకు ఎలాగో ఉండగలిగాను కానీ నువ్వు కనిపించాక రాకుండా ఉండలేకపోయాను. ఈ క్షణం కోసం నేను ఎంత ఎదురు చూసానో తెలుసా? నిన్ను ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ సారీ. సారీ ఎందుకు? నేను అందులో ఎంత థ్రిల్ ఫీల్ అయినా తెలుసా? సుబ్బు, ఇప్పటికైనా తెలిసిందా ఒకే అమ్మాయిని ప్రేమించగలిగే మగవాడు కూడా ఈ ప్రపంచంలో ఉంటాడని? ఇక్కడ చూసిందంటే ఎందుకు ఆ భయం? వెళ్ళి మన విషయం మాట్లాడేద్దాం రా. మొన్న జరిగిన దానికి పెద్ద గొడవ చేసింది. ప్లీజ్ వెళ్ళు బాబు. వెళ్ళాలా? అలాగైతే రేపు 4 o'clockకి లుంబిని పార్క్ దగ్గరికి వస్తావా? రాను. రావా బామా? ఇప్పుడు వెళ్తావా? ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు చెప్పినట్టే చేశాను. నేనే సుబ్బలక్ష్మిని నమ్మేశాడు. రియలీ వెరీ హ్యాపీ. ఏంటయ్యా అర్ధరాత్రి పూట మధ్యలో తరువు ఇప్పుడే మంచి నిద్ర పడుతుంటే అనవసరం నిద్రలేపో. అన్నకు అర్జెంట్ గా 500 రూపాయలు క్యాష్ కావాలంట. అయితే నన్నేం చేయమంటావు? నువ్వు వచ్చి పేకాట ఆడాలి. చూడు 500 కావాలంటే నేను ఇస్తాను, అంతేగాని పేకాట మాత్రం చస్తే ఆడను. అబే నేనేమన్నా ఫుట్పాత్ మీద బెగర్ గాని అబే పైసలు బిచ్చం వేస్తే తీసుకోనికి శంషేర్ గా ఆడతా గెలుస్తా. చలో పత్తాలాడుందా? తొందర ముక్కేయండి, నిద్ర వస్తుంది. అమ్మా జోకర్ వచ్చిందా?
అబ్బా తొందర మొక్కేయండి నిద్ర వస్తుంది. నోరు ముయ్యవే, నా టెన్షన్ నాది. అరే షో, ఎన్ని గుండెలు బే అన్న ముందర ముక్క మోస్తావురా నువ్వు? అదేంటి షో అయినా ముక్క మూయకూడదా? అదంతా నాకు తెలియదు. నా ఆట ఏదాకా ఇవ్వాలి ముక్కలు మూయనీకి లేదు. ముక్కలు మూసిండి ఆ డెడ్ బాడీ బెడ్ మీద ఉంటది. అబ్బా తొందర మొక్కేయండి నిద్ర వస్తుంది. వేస్తానే, వేస్తాను. ఇదిగో ఆటిద్ది, ఇదిగో ఇస్పెట్రాని, ఇదిగో డైమండ్ రాని. బావా 13 ముక్కల బదులు 26 ముక్కలు వేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు ముక్కలు వేస్తూనే ఉన్నారు. నువ్వు షో చేయవు, నన్ను షో చేయనివు. ఏం షో చేస్తాడు ఆయన? కాటొస్తే కదా. కాలు మీద కాలేస్తావరా? క్లాప్స్ కొట్టరా. నువ్వేంట్రా పోరా. రవి, ఏమైంది నీకు? కోటి, సుబ్బలక్ష్మి కనిపించిందా? తప్పకుండా వస్తుంది. ముందు నువ్వు గెలవాలి. అడుగు వస్తున్నాడు. రవి, సుబ్బలక్ష్మి వచ్చిందా? వచ్చే ఉంటుంది, ఎక్కడో ఉండే ఉంటుంది. నేను వెళ్ళి చూస్తాను. కోటి, సుబ్బలక్ష్మి నేను చూడాలి. సుబ్బలక్ష్మి నేను చూడాలి కోటి. హాలీవుడ్ ఫ్లైట్ కి టైం అయింది. ఏమ్మా? రవి, నువ్వు గెలవాలి. నీ గెలుపు నా కళ్ళారా చూడాలి. రవి, నువ్వు గెలవాలి. నీ గెలుపు నా కళ్ళారా చూడాలి. రవి, నువ్వు గెలవాలి. నీ గెలుపు నా కళ్ళారా చూడాలి.
రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నా నుంచి తప్పించుకోలేదు. రవి ప్లీజ్ నా మాట వినండి. ఏంటి వినేది? నీకోసం ఎన్ని చావు దెబ్బలు తిన్నాడో చూసావుగా. నువ్వు ఇలా హింసిస్తుంటే రవి మనకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. వద్దు, అంత మాట అనకండి. రవి నిండు నూరేళ్లు బతకాలి, ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి. అవును, కేవలం నువ్వు డాలర్ పంపినందుకే విజయం సాధించాడు. జీవితాంతం నువ్వు తన పక్కన ఉంటే ఇంకెన్ని విజయాలు సాధిస్తాడు. ఎవరక్కడ? తీసుకోండి సార్. ఎవరు విన్నా? మీరేనండి, మీరే విన్నా. హాలీవుడ్కి వెళ్ళాలా? గుడ్ ఈవినింగ్. హలో, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. మీట్ మై ఫ్రెండ్. పేరు అపర్ణ, నీ కొలీగ్, మంచి ఫ్రెండ్. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే అప్పుడప్పుడు నీకు డిన్నర్ ఇస్తుంది, అవసరమైతే క్లాస్ కూడా తీసుకుంటుంది. అరే, ఇదంతా నీకెలా తెలుసు? సిక్స్త్ సెన్స్. ఏమీ అనుకోకండి, ఈ అమ్మాయి కొంచెం ఫాస్ట్ గర్ల్. నిన్ను రెచ్చగొట్టింది, నువ్వు రెచ్చిపోయి ముద్దు పెట్టుకున్నావు. ఆ టైంలో బామ్మని బజార్ని లెక్క చేయలేదు. ఎలా తెలిసిందనుకుంటున్నావా? సేమ్ సెన్స్. మీరిద్దరు ఫ్రెండ్సా? అరే, ఎలా కనిపెట్టావ్? ఇది న్యూ సెన్స్. మీకిద్దరికి ఎప్పటి నుంచి పరిచయం? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసే చదువుకున్నాం. నీకు సుబ్బలక్ష్మి తెలిసి నాకు ఎప్పుడు చెప్పలేదే? అది పేరు మార్చుకొని నిన్ను ప్రేమించిందని నాకేం తెలుసు? పోన్లే, ఒకరెంతో ప్రేమించిన అమ్మాయి, ఇంకొకరు నాకు మంచి ఫ్రెండ్. ఐఎమ్ వెరీ లక్కీ. ఓకే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. ఓకే. ఉండు, నేను వస్తాను. జీవితంలో కలగానే మిగిలిపోతుందేమోనన్న విషయాన్ని నిజం చేశావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. ఏ పిచ్చి, మన మధ్య థ్యాంక్స్ ఏంటే? అవును, ఇంకా ఏమంటున్నాడు మీ సుబ్బారావు? అతను చాలా సెన్సిటివ్. నేను ఆ సుబ్బలక్ష్మిని కాదని తెలిసిందంటే. ఏంటి, పర్సనలా? కాదు, పబ్లికే. కాఫీ ఆర్ టీ? టీయా? ఇదేమిటి ఇలా ఉంది? షుగర్ లేదు. లేకపోవడం ఏంటి? నా చేత్తోనే వేశానుగా. చూడు. చాలా తీగా ఉంది. అవునా? ఆహా, ఇప్పుడు తీయగా ఉంది. నేను చూస్తాను. ఎలా ఉంది నా సుబ్బలక్ష్మి? చాలా బాగుంది. నీ ఫ్రెండ్ అని చెప్తున్నావా? కాదు, నీ ఫ్రెండ్ గా, నీ వెల్ విషర్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా సుబ్బలక్ష్మి నేను నీకు పరిచయం చేశాను. మీ సుబ్బారావుని నువ్వెప్పుడు నాకు పరిచయం చేస్తావు? సుబ్బారావా? పరిచయం చేద్దామని అనుకున్నాను, కానీ జస్ట్ మిస్ అయ్యారు. ఇట్స్ మై బ్యాడ్ లక్. అవును, నీ పెళ్ళెప్పుడు? అప్పుడే పెళ్ళా? అలా అనుకు రవి. దివ్య గురించే మా బామ్మ దిగులు. ప్లీజ్ అర్థం చేసుకో. మా ఇద్దరికీ కావాల్సిన దానివి. మా మంచి కోరే కదా నువ్వేదైనా చేస్తావు. నీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చెప్తాను.
నువ్వా ఇడియట్? వారం రోజుల నుండి ఆఫీస్ ఎగ్గొట్టి ఈ రోజు కాటన్ సుట్లో కాస్ట్యూమ్ త్వరలాగా వచ్చావే? ఎస్, నేను రేపే కొత్తగా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నాను. ఇదిగో ఇన్విటేషన్ కార్డ్. నువ్వు ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నావా? ఎక్కడా? నీ ఇన్స్టిట్యూట్ ఎదురుగానే. రాస్కెల్, నా సాల్ తిని నాకే సమస్యలు తెరిపిస్తున్నావా? ఇంగ్లీష్ రాదనే గానీ ధైర్యం ఇన్స్టిట్యూట్ పెట్టడానికి నీకు వెనక ముందు ఏముందిరా? నా ముందే ఉందో చెప్పడానికి టైం లేదు గానీ నా వెనకాలే ఉందో చూస్తావా మిస్టర్ కబ్జా? ఏమ్రా పాగల్కోటే, మా ప్రిన్సిపాల్ ని పరేషాన్ చేస్తున్నావు? నువ్వు స్టూడెంటా? వీడు నీ ప్రిన్సిపాలా? నేను ఫైనాన్సర్ని. నువ్వు ఫైనాన్స్ ఇచ్చి వీడి చేత ఇన్స్టిట్యూట్ పెట్టిస్తున్నావా? బ్యాడ్ టైం. నోర్మోయ్. నువ్వే నోర్మోయ్ బే. కబ్జా, చెప్పు బాసు. అనవసరంగా డిస్కషన్ ఎందుకు, ఒకసారి ఎత్తుకో. చూడు మిస్టర్ కోటేశ్వరరావు, ఇంకా చాలా మందికి ఇన్విటేషన్స్ ఇవ్వాలి. కమాన్ కబ్జా. అచ్చా మిస్టర్ కోచ్, యూ కమ్ టు ద ఫంక్షన్స్ విత్ సిస్టర్స్ ఫర్ ఓపెనింగ్స్. సీ యూ. వీడు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. కలియుగం రా, కంప్యూటర్ యుగం. బామ్మా, ఏంటమ్మా? రవి వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి ఒప్పుకున్నారు బామ్మా. నిజంగానా? నిజం బామ్మా. దివ్య విషయంలో నీకింకేం దిగులొద్దు. చాలా సంతోషం. నీకు కూడా ఒక మంచి సంబంధం చూస్తే మీ ఇద్దరిని ఒకేసారి పెళ్లి కూతురుగా చూడాలన్న నా కోరిక కూడా తీరిపోతుంది. చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెంచి పెద్ద చేసి అమ్మ కన్నా ఎక్కువగా ప్రేమించావు. ఇంకొన్నాళ్ళు నన్ను నీ దగ్గరే ఉండని బామ్మ. దయచేసి నా పెళ్లి విషయంలో బలవంత పెట్టకు ప్లీజ్ బామ్మ. దివ్య పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తా బామ్మ. పెళ్లి జరుగుతుంటే నీకెలా అనిపించింది? నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్లి జరిగినందుకు సంతోషంగా ఉంది. మరి నీకు పెళ్ళైతే ఎలా ఉంటుందో అనిపించలేదా? కన్నీళ్ళు జరిగిందంతా తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది. నిజంగా నువ్వు నాకు హెల్ప్ చేసి ఉండకపోతే నాకు అర్హత దక్కేదా? ఏమిటే ఇంకా అలంకరణ పూర్తయిందా లేదా? పూర్తయింది బామ్మ. తొందరగా కానివ్వండి. నలుగురు ముత్తైదులను కూడా రమ్మని చెప్పాను. ముత్తైదులా? ఎందుకు? ఎందుకేమిటే పిచ్చిదానా? శోభనం గదికి వెళ్లే ముందు జాగ్రత్తలు చెప్పొద్దు అందుకని. ఎవరో చెప్పేదేంటి? శోభనం అంటే నాకు ఇంతకు ముందు తెలియదు అనుకున్నావా? చిచి, శోభనానికి ముందే శోభనం గురించి తెలుసు అంటే నలుగురు నవ్వుతారే. నా ఉద్దేశం అది కాదు బామ్మ. ఇంతకు ముందు ఎన్ని సినిమాల్లో చూడలేదు, ఎన్ని నవలల్లో చదవలేదు. ఆ శోభనం వేరు, ఈ శోభనం వేరమ్మా. నువ్వు గదిలోకి వెళ్ళు, నీకే తెలుస్తుంది. తీసుకో. ఏమిటో అప్పు, నువ్వెన్ని చెప్తున్నా నాకు ఇంకా భయంగానే ఉంది. దేనికి? ఎన్ని రోజులు ఆయన మాటి మాటికి సుబ్బలక్ష్మి అంటుంటే ఏదో మేనేజ్ చేశాను, కానీ ఇప్పుడు నాకే సుబ్బలక్ష్మి గుర్తొచ్చి భయం వేస్తోంది. ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఆ సుబ్బలక్ష్మి గొడవ ఎందుకు? ఈ ఒక్క రాత్రి గడిచిందంటే ఆ సుబ్బలక్ష్మి కథే ముగిసిపోతుంది. ఏది ఏమైనా నేను సుబ్బలక్ష్మి కాదని తెలిస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయో ఏమో. తర్వాత వస్తాయో లేదో తెలియదు గాని నువ్వు ఊరికే ఇలా బాధపడుతూ ఉంటే అది అతను వింటే ఇప్పుడే వచ్చేస్తాయి.
ఇంత తెలివైన అమ్మాయి కూడా ఇంత సిగ్గా? రా. కూర్చో. ఈ పాలు, మల్లె పువ్వులు, పట్టు పరుపులు, ఈ స్వీట్స్ ఇవంతా రొటీనే. ఇంతకన్నా అందంగా, డిఫరెంట్ గా, గొప్ప అనుభూతితో ఈ ప్రపంచంలో ఏ ప్రేమ జంట చేసుకోలేని కొత్త స్థలంలో మనం ఫస్ట్ నైట్ చేసుకుందాం. వస్తావా? వలపుల మల్లె తోట కాడ మంచం వేస్తానే, ఓరుగల్లు దాటినాక పుస్తకల్లు, నీ చీరగళ్ళు చూసినాక గుండె జల్లు. ఇవాళే సప్తమి, టుమారో అష్టమి. వలపుల మల్లె తోట కాడ మంచం వేస్తానే, I love, అగరొత్తి I love, కాకిలో కూతలు కావు కావు, కోకలో కేకలు కేవ్ కేవ్. సెంటగా చేసేయాలి ఘనకార్యం, హరిహరి మనది ప్రేమ పురి మనకు లేదు మరి కొనుక్కు ఫిబ్రవరిలో. వలపుల మల్లె తోట కాడ మంచం వేస్తానే, నవ్వులే I love, అది బొట్టు I love. చెప్పకే హద్దులు నవ్వు పదే ముందుకు మోమో, ఎంతగా బాగుందమ్మో ఏకాంతం. విడివిడి బొంగరి పెట్టుబడి, బొంగరి ఏళ్ళు బడి, పడుచు బడిలో. వలపుల మల్లె తోట కాడ మంచం వేస్తానే, ఓరుగల్లు దాటినాక గుంతకల్లు, నీ చీరగాళ్ళు చూసినాక గుండె చల్లు. ఇవాళ సప్తమి, టుమారో అష్టమి. ఈ ఒక్క రాత్రి గడిచిందంటే ఆ సుబ్బలక్ష్మి కథే ముగిసిపోతుంది. ఏది ఏమైనా నేను సుబ్బలక్ష్మి కాదని తెలిస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయో ఏమో.
చితిమంటల పొగల తప్ప. మనకిష్టమైతే ప్రతి సమాధి పట్టెమంచంలా వాడుకోవచ్చు. ఇక్కడ బ్రతికున్న మనుషులు ఎవ్వరూ లేరు మనం జరపబోయే శృంగారాన్ని తొంగి తొంగి చూడటానికి. ఈ శ్మశానం చూడు, నా జీవితంలా ఎంత ప్రశాంతంగా ఉందో. ఏంటలా చూస్తున్నావు? మన శోభనానికి ఈ ప్రపంచంలో ఇంతకన్నా అందమైన చోటు మరొకటి దొరకదు. కమా కమా, భయపడతానే? నా సుబ్బలక్ష్మి భయపడదు. నాతో రమ్మంటే నరకానికైనా వస్తుంది. చెప్పు, ఎందుకు నన్ను మోసం చేసి, ఎందుకు సుబ్బలక్ష్మి పేరు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నా? చెప్పు. నీ మోసం తెలిసి నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా? ప్రేమ లేకుండా రెండు శరీరాలు శృంగారం చేసుకున్నాయంటే అవి శరీరాలు కావు, శవాల కింద లెక్క. అందుకే ప్రేమ లేని మన శృంగారం ఈ శ్మశానంలో జరగాలని నేను ఇక్కడ తీసుకొచ్చాను. కమా కమా. ఏంటిది? ఏమైంది నీకు? ఈ కుట్రలో నీ భాగం ఎంత? రవి, జీవితంలో ఒక మంచి స్నేహితురాలు దొరికిందని మనసు వైపి అన్ని విషయాలు నీకు చెప్పినందుకు నాకు ఇంత ద్రోహం చేస్తావా? మీరిద్దరూ కలిసి నా జీవితాన్ని సర్వనాశనం చేస్తారా? ఇప్పుడు నీకేం జరిగిందని? ఇంకేం జరగాలి? ఈ దివ్య సుబ్బలక్ష్మి నన్ను ఎందుకు నమ్మించావు? ఎవరు నమ్మించారు? దివ్య సుబ్బలక్ష్మి అని పొరపాటు పడింది నువ్వు, ముద్దు పెట్టుకుంది నువ్వు. ఈ విషయం తెలిస్తే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? తెలియక నేను పొరపాటు చేసినందుకు తెలిసే మీరు నాకు శిక్ష వేస్తారన్నమాట. ఇది శిక్ష కాదు రవి, ధర్మం. దివ్య నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించింది. దాని బతుకు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. నీ చెల్లెలకి న్యాయం చేయడానికి నాకు ద్రోహం చేస్తావా? నిన్న ఒక మంచి ఫ్రెండ్ గా నేను గౌరవించినందుకు నన్ను మోసం చేయడానికి నీకు మనసెలా ఒప్పింది? నా మనసుతో నాకు సంబంధం లేదు. నాకు నా దివ్య ముఖ్యం, దాని భవిష్యత్తు ముఖ్యం. నీకు నీ చెల్లెలే ముఖ్యమైతే నాకు నా సుబ్బలక్ష్మే ముఖ్యం. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతో ఈ మోసంలోనే బతకండి. రవి, నువ్వా? కోటి, ఆ రోజు సుబ్బలక్ష్మి అనే అమ్మాయి మన ఆఫీస్కి వచ్చిందని చెప్పావు కదా? సుబ్బలక్ష్మి? ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తే నువ్వు గుర్తుపట్టగలవా? ఎందుకు గుర్తుపట్టలేను? అయినా ఈ విషయం అనటానికి ఇంత అర్థార్థం రావాలా? తప్పలేదు కోటి, నేను ఆ అమ్మాయిని వెంటనే చూడాలి. అవును, నేను ఆ సుబ్బలక్ష్మిని మనసారా ప్రేమించాను. అదేంటి మరి దివ్యనెందుకు పెళ్లి చేసుకున్నావు? అక్కడే పొరపాటు జరిగింది. దివ్య సుబ్బలక్ష్మి అనుకున్నాను. ఆ దివ్య సుబ్బలక్ష్మి అంటూ నమ్మించి నన్ను మోసం చేశారు. సుబ్బలక్ష్మి కనిపించేంత వరకు నా పరిస్థితి ఇంతే కోటి. ఆమెను వెంటనే చూడాలి. పొరపాటు జరిగిందని ఆమె కూడా చెప్పాలి. ఆమె కనిపించకపోతే నేనేమైపోతానో నాకే తెలియదు కోటి. ప్లీజ్ కోటి, నా సుబ్బలక్ష్మిని ఎలాగైనా ఒక్కసారి నాకు చూపించు. ఆమె కోసం ఇద్దరు వెతుకుదాం. ప్లీజ్ కోటి. తప్పకుండా వెతుకుదాం. గుళ్ళో ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు? ఎందుకు నన్ను నీడలా వెంటాడుతున్నావు? నీ మాటలతో నువ్వు ప్రేమలోకి దింపావు. నీ కళ్ళని నా మనసులో ముద్రించావు. నీ భ్రమలో తెలియక మరో అమ్మాయి జీవితంలోకి ప్రవేశించాను. కమాన్ కమాన్, టెల్ మీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? రవి, ఆ సుబ్బలక్ష్మి ఎవరో నీ ప్రాణాలతో ఆడుకుంటుంది. నిన్ను మోసం చేసింది నీ భార్య కాదు, ఆ సుబ్బలక్ష్మి. దానికోసం నువ్వు వెతకడం. కోటి, ఇంకెప్పుడు ఆ అమ్మాయి గురించి అలా మాట్లాడకు. ఈ ప్రపంచంలో ఎవరు నన్ను మోసం చేసినా ఆ అమ్మాయి నన్ను మోసం చేయదు. రవి, అదిగో నీ సుబ్బలక్ష్మి.
దివ్య ఏమైంది? ఆటోలో సుబ్బలక్ష్మి వెళ్తుంది. సుబ్బలక్ష్మి ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందా? అవును, ఇక్కడే ఉంది. అది ఆటోలో వెళ్తుంటే నేను ఫాలో అయ్యాను. చున్నీ దొరికింది కానీ అది మాత్రం తప్పించుకుంది. అయితే నువ్వు సుబ్బలక్ష్మి చూడలేదా? అంత టైం ఉంటే దాన్ని వదులుతానా? అక్కడే రవి ముందే దాని అంతా తెలిసేదాన్ని. ఎందుకే అమ్మాయి మీద నీకు అంత కోపం? సుబ్బలక్ష్మి తెలిసి నీకు ఏం ద్రోహం చేయలేదు కదా? తెలిసి చేసినా తెలియక చేసినా నా రవి నాకు దూరం చేసింది. అదున్నంత వరకు రవి నన్ను పట్టించుకోడు, భార్యగా ప్రేమించడు, కనీసం మనిషిగా కూడా గౌరవించడు. మళ్ళీ అది నా కంటికి కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. హాయ్ రవి, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఏంటి బాక్సింగ్ కాంపిటీషన్స్ లో కంటెస్ట్ చేయనావంట? ఈ సంవత్సరం నువ్వు నేషనల్ ఛాంపియన్ అవుతావని నేను నాతో పాటు మన క్లబ్ మెంబర్స్ అందరూ చాలా హోప్ పెట్టుకున్నాం. కానీ నువ్వే రిజెక్ట్ చేస్తే ఎలా రవి? సారీ సార్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. ఎందుకు ఇంత డెల్ అయ్యావు రవి? ఇలాంటి అవకాశం అందరికీ రాదు. ప్లీజ్ సార్, ఇలాంటి పరిస్థితుల్లో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినా ఫలితం రాదు. సారీ రవి, ఒక బాక్సర్ నొప్పించి రింగ్ పై దాకా తీసుకెళ్లగలం కానీ అతనితో బాక్సింగ్ మాత్రం చేయించలేం కదా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. చూడు రవి, ఒక మ్యాగ్నెటిక్ బాక్సర్ ఫ్యూచర్ కౌంట్ డౌన్ పాయింట్ దగ్గర ఆగిపోవడదనే నా బాధ. బాగా ఆలోచించుకో. నీ పాజిటివ్ రెస్పాన్స్ కోసం లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. నీ పద్ధతి నాకే నచ్చలేదు రవి. ఆ అమ్మాయి కనపడలేదే మనసు పాడు చేసుకుని నీ ఫ్యూచర్ పాడు చేసుకుంటావా? నిన్ను నువ్వే డిస్కరేజ్ చేసుకుంటే ఎలా రవి? ప్లీజ్ నన్ను విసిగించుకో. సుబ్బలక్ష్మి ఎక్కడ ఎక్కడ కోటి, ఎక్కడ సుబ్బలక్ష్మి? ఇక్కడికి రాలేదు, కానీ బాక్సింగ్ కాంపిటీషన్ తప్పకుండా వస్తుంది. అవును రవి, ఆ సుబ్బలక్ష్మిని ప్రేమించిన మాట నిజమైతే ఈ బాక్సింగ్ కాంపిటీషన్ తప్పకుండా వస్తుంది. ఎస్, అప్పుడైనా సుబ్బలక్ష్మిని గుర్తుపట్టి నీకు చూపించే బాధ్యత నాది.
ఇంకేం మాట్లాడకు. ప్లీజ్ రవి, ప్లీజ్. తను వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇప్పుడు చెప్పండి, అనాథగా బ్రతకాల్సిన నన్ను ఆదరించిన కుటుంబానికి ద్రోహం చేయమంటారా? నా చేతులతో కలిపిన రవిని దివ్యని విడదీసి నేను బ్రతికి సాధించేదేమిటి? నువ్వెన్నైనా చెప్పు, రవికి నేను ఇచ్చిన మాట తప్పలేదు. ఖచ్చితంగా చెప్పి తీరుతాను. కోటి, సుబ్బలక్ష్మి ఎక్కడ? సుబ్బలక్ష్మి కనిపించిందా? కనిపించింది. ఎక్కడ? ఎక్కడ? ఇక్కడే. ఏది? ఎక్కడ? కోటి, నీ మాట నిజమైంది. నా కోసం నా సుబ్బలక్ష్మి వచ్చింది. ఇప్పుడు ఎక్కడుంది? నేను వెంటనే అమ్మాయిని చూడాలి. ప్లీజ్ చెప్పు, ఎక్కడుంది? ప్లీజ్. సరే రవి, నీకు చూపించాలని అనుకున్నాను, మళ్ళీ మిస్ అయింది. రవి, నువ్వు గెలవాలి. నీ గెలుపు నా కళ్ళారా చూడాలి. ఏమిటండి అన్యాయం? కనీసం మీ గాయం మీద రక్తం కూడా తుడిచే హక్కు లేదా నాకు? లేదు, హక్కు లేదు నీకు. కనిపించని గాయం చేసి కనిపించే గాయాన్ని తుడిచినంత మాత్రాన పైనున్న గాయం మానిపోవచ్చు, కానీ లోపల మంట ఆరదు. ఇలా ఎన్నాళ్ళు నన్ను దూరంగా ఉంచుతారు? అది ఆలోచించుకోవాల్సింది నువ్వు దగ్గర కావాలని నేను కోరుకోలేదు. దూరంగా ఉండమని చెప్తున్నాను. అడగకుండా వచ్చిన వాళ్ళే అడిగేలోగా వెళ్ళిపోవాలి. మీరు కావాలని వచ్చింది మీరు కాదనగానే వెళ్ళిపోవడానికి కాదు. నా మనసులో మీకు స్థానం ఉన్నట్టే మీ ఇంట్లో కోడలిగా నాకు స్థానం ఉంది. కానీ నా మనసులో నీకు స్థానం లేదే. మనిషిగా నువ్వు బట్టే జాలి కూడా లేదు. నువ్వు నాకే కదా నా సుబ్బలక్ష్మి కూడా ద్రోహం చేశావు. అర్హత లేకపోయినా ఆమె స్థానంలో వచ్చి నువ్వు కూర్చున్నావు. ఈ ఇంట్లో ఆమెకున్న హక్కును అన్యాయంగా నువ్వు నీ సొంతం చేసుకున్నావు. నిన్నెప్పటికీ క్షమించను. పట్టుదల మీకే కాదు నాకు ఉంది. మీరు కావాలనుకున్నాను. మీ ప్రేమ నాకే దక్కాలని ఆశపడ్డాను. మీ ఊహల్లో పిచ్చి దానిలో బతికి ఎంతో కష్టపడ్డాను. చివరికి మీ దగ్గరికి చేరి కూడా మిమ్మల్ని మీ ప్రేమని సాధించుకోలేకపోయాను. నేను కోరుకున్న ప్రేమ నా సుబ్బలక్ష్మి వచ్చి అనుభవిస్తే ఇంకొక మాట మాట్లాడితే నేను బతకలేను అంటాను. ఈ భూమి మీద సుబ్బలక్ష్మి బతుకున్నంత కాలం నాకు మనశ్శాంతి లేదు. మా ఇద్దరిలో ఎవరో ఒకరే బతుకుండాలి. అది నా కంటికి కనిపించిన మరుక్షణం దాన్ని చంపి నేను ఆత్మహత్య చేసుకున్నాను. ఎవరిని చంపుతావే? నా సుబ్బలక్ష్మి చంపుతావా? ఏమిటా ఆవేశం? ఆవేశంలో నువ్వేం చేస్తావో నీకు తెలుసా? ఎందుకు ఇలా మారిపోయావురా? నిన్ను రాక్షసులా చూడటానికైనా మేము బతికుంది. నన్ను క్షమించమ్మా. నేను నిజంగా రాక్షసులా మారే పరిస్థితి వస్తే నేను మీ కంటికి కనిపించను. నీకే కాదు, ఈ ప్రపంచంలో ఎవరికీ కనిపించను. నాకు కావాల్సింది మందు కదరా వాడు. నేను ఓడిపోయినా పర్లేదన్నా, కానీ వాడు నిన్ను ఓడించాడే. నేషనల్ లెవెల్లో అందరినీ డిఫీట్ చేసి హాలీవుడ్ వెళ్ళవలసిన నన్ను ఆఫ్టర్ ఆల్ వాడు ఓడిస్తాడా? వర్మ, వాణ్ణి నేను వదలనురా.
ఆ రోజు అందరి ముందు నన్ను అవమానిస్తావా? ఇలా చూడు, అనవసరంగా గొడవలు ఎందుకో. నేను చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. ఆ కప్పిటివ్వు. ఇదిగో తీసుకో, నువ్వే విను. నన్ను సెంటిమెంట్ తో కొట్టాలని చూడకు. దమ్ముంటే ఫైట్ చేయి. ఓకే, రా తేల్చుకుందాం. అపర్ణ, ఏంటపర్ణ సడన్ గా ప్రయాణం పెట్టుకున్నా? తప్పదు దివ్య, సింగపూర్ ఏ పని మీద వెళ్తున్నా? చెప్పానుగా ఇంపార్టెంట్ వర్క్ ఉందని. ఈ సమయంలో నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? దివ్య, ఎన్నాళ్ళు ఏ సమస్య వచ్చినా ఓదార్చడానికి నువ్వు ఉండేదానివి. నువ్వు కూడా దూరంగా వెళ్ళిపోతే నాకెవరు ధైర్యం చెప్తారు? పిచ్చి పిల్ల, నేను వెళ్ళాక నీకు సమస్యలే ఉండవు. అపర్ణ. అవును దివ్య, మనసు మార్చుకొని రవి నీవాడవుతాడు. ఆ సుబ్బలక్ష్మి ఉండగా అలా జరుగుతుందంటావా? నీకు అనుమానం వద్దు. సుబ్బలక్ష్మి లేదు, ఇక రాదు. నువ్వెలా చెప్పగలవు? పెళ్ళైన మగాడి గురించి ఏ ఆడపిల్ల ఆలోచించదు. వీలైనంత వరకు అతనికి దూరంగా వెళ్ళిపోతుంది. సుబ్బలక్ష్మి ఉన్న పరిస్థితుల్లో నేనైనా అదే పని చేస్తాను. నువ్వు వెళ్ళిపోతున్నావు కాబట్టి నా ధైర్యం కోసం ఇలా చెప్తున్నావా? నేనెక్కడున్నా నీ గురించి ఆలోచిస్తాను. నీ మీద నాకున్న ప్రేమ నిజమైతే నీకు మంచి జరుగుతుంది. నేను తిరిగి వచ్చేసరికి మీ ఇద్దరు కలిసి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. దివ్య, బామ్మ జాగ్రత్త. అపర్ణ, అపర్ణ, అపర్ణ ఎక్కడ? ఎయిర్పోర్ట్ కి వెళ్ళింది. ఆగు, అపర్ణతో నీకు పనేంటి? చిన్నాళ్ళు సుబ్బలక్ష్మి మీద పగ పెంచుకున్నావు, ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూశావు. నిన్ను ప్రాణాల కన్నా ఎక్కువగా చూసుకున్న అపర్ణ ఎవరో తెలుసా? ప్రేమలో నిన్ను గెలిపించి జీవితంలో ఓడిపోయి శాశ్వతంగా నీకు తెరచాటు శత్రువుగా మిగిలిపోయిన సుబ్బలక్ష్మి ఈ అపర్ణ. నీ సౌఖ్యం కోసం ఆమె ప్రాణాలు తీయాలని నువ్వు కోరుకుంటే నీ కోసం తన జీవితాన్ని సంతోషంగా వదులుకుంది. ఆమెని ఆదరిస్తావో లేక ప్రాణాలు తీసి ప్రతీకారం తీర్చుకుంటావో నువ్వే తెచ్చుకో. నువ్వు ప్రేమించిన తను ఎవరో కాదు, నాకు మంచి ఫ్రెండ్. అపర్ణ, ఏంటి ఈ కన్నీళ్ళు? జరిగిందంతా తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంది. పిచ్చి పిల్ల, నేను వెళ్ళాక నీకు సమస్యలే ఉండవు. తప్పుకోండి. ఏరా, మళ్ళీ తప్పించుకోవాలని చూస్తున్నావా?
ప్లీజ్ కట్లు విప్పగానే ముందు నేను నా సుబ్బలక్ష్మినే చూడాలి. ఆమె నా ఎదురుగా ఉండాలి. నా కళ్ళకు ఫస్ట్ తనే కనిపించాలి. ప్లీజ్ నా సుబ్బలక్ష్మి ఎక్కడా? అపర్ణ, నా ఎదురుగానే ఉన్నావు కదూ? ఈసారి నన్ను మోసం చేయవు కదూ? బాధపడకు, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. టెన్షన్ పడకు. రవి, మెల్లగా కడుదురు. కోటి, ఏమిటిది? నా అపర్ణ ఎక్కడా? నేను అపర్ణ చూడాలంటే నువ్వు అద్దం చూపిస్తావేంటి? డాక్టర్, నా అపర్ణ ఎక్కడా? No! అలా జరగడానికి వీలేదు. మీరందరూ అబద్ధం చెప్తున్నారు. నా అపర్ణకి ఏమీ కాలేదని చెప్పండి. నా అపర్ణకి ఏమీ కాలేదని చెప్పండి. అమ్మా, నేను ఒక్కసారి అపర్ణ చూడాలి. నా మాట విను. ఒక్కసారి అపర్ణ దగ్గర తీసుకెళ్ళండి. ప్లీజ్ కోటి. ప్లీజ్ నా మాట విను. No! ఎవరు? ఏం జరిగింది? ఏమైంది? నిజానికి నేను చనిపోలేదు. నా కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. నా కోరిక నిజమై నా కళ్ళతోనే నీ విజయాలు చూడబోతున్నాను. నా రెండు కళ్ళు తీసి నా ప్రేమికుడి ముందు రెండు దీపాలుగా పెట్టాను. వివాహ ధర్మం నీ ధర్మంగా అనుసరిస్తావని, దివ్యత నూరేళ్ళు సుఖంగా గడుపుతావని ఆశిస్తున్నాను. చిరకాల నేస్తానికి చివరి వీడ్కోలతో పిచ్చి, ఎందుకు ఏడుస్తున్నా? నీ కళ్ళు తెరిచినా నేనే, కళ్ళు మూసినా నేనే. నేనెక్కడికి వెళ్ళాను అనుకుంటున్నా? నీలోనే ఉన్నాను, నీతోనే ఉంటాను.